चैनल वक्त की आवाज़ को सब्सक्राइब करें और बेल आइकॉन दबाएं। नाजरीन, वक्त की आवाज़ चैनल में आपका इस्तकबाल है। नाजरीन, समाजी कारकुन नसीरुद्दीन पटेल ने मज़दूरों से मुतालिक सब कलेक्टर अदनी को एक याददाश्त पेश की। नसीरुद्दीन पटेल ने बताया कि मज़दूरों को दिन में 8 घंटे काम लिया जाता है और अगर ज़्यादा वक्त काम लें तो उन्हें उसी हिसाब से रकम भी बढ़ाकर दी जाए। मज़ीद उन्होंने बताया कि अदनी में ESI हॉस्पिटल के बंद होने पर मज़दूरों को काफ़ी परेशानी का सामना है। उन्हें इलाज के लिए कर्नूल शहर का रुख करना पड़ता है। नसीरुद्दीन पटेल ने मरकज़ी और रियासती हुकूमत से अपील करते हुए बताया कि मज़दूरों की तरफ तवज्जो दी जाए और उन्हें बेहतर ज़िंदगी गुजारने के मौक़े फ़राहम किए जाएँ। आइए तफसील नसीरुद्दीन पटेल साहब की ज़बानी समाअत करें। అందరికీ నమస్కారం। 10వ తేదీ 9వ నెల 2025లో మీకోసం ప్రభుత్వ ప్రోగ్రాం సబ్ కలెక్టర్ ఆఫీస్ గారికి కార్మిక సమస్యల గురించి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది। కార్మికులు 8 గంటలు పని చేసే రూల్ ఉంది, కానీ 10 గంటలు 12 గంటల వరకు చేస్తున్నారు। అలాగే దుకాణాల్లో కార్మిక శాఖ ద్వారా లైసెన్స్ తీసుకోవాలి। ఆ లైసెన్స్ ను మన ప్రభుత్వం ఏం చేసిందంటే మీ సేవలో చేస్తున్నారు। తెలంగాణలో ఆ విధంగా లేదు, అన్ని సమర్పించాలా, సమర్పించిన తర్వాత వాళ్ళు ఆన్లైన్ లో అప్లోడ్ చేసిన తర్వాత కార్మిక శాఖనే లైసెన్స్ ఇస్తుంది దుకాణాలకి। అది కాకున్నట్లుగా ఇది చేస్తున్నారు। తర్వాత ESI హాస్పిటల్ 8.5 ఎకరాలు ఉంది, మొత్తం రాయలసీమలో అతి పెద్ద ESI హాస్పిటల్ కార్మికుల కోసము। అది కూడా భవనాలన్నీ ధ్వంసమైపోయినాయి, ఇక్కడ చూపినీకి లేదంట, కర్నూలుకే పోవాలంట కార్మికులు। 3 స్పిన్నింగ్ మిల్లులు ఉండేవి, ఎంబో మిల్లు, కొతారి మిల్లు, రాయలసీమ మిల్లు, పెద్ద పెద్ద మిల్లులు ఉండేవి, అవి కూడా మూతపడిపోయినాయి। ఇప్పుడు అన్ని జిన్నింగ్ ఫ్యాక్టరీలో ఉన్నాయి, చాలా మంది కార్మికులు పనిచేస్తున్నారు, వాళ్ళకు సరైన సదుపాయం లేదు। తర్వాత మన IT కంపెనీల్లో బెంగళూరు, బొంబాయి, తర్వాత మద్రాసులో పనిచేస్తున్నారు, వాళ్ళకు కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు। పని 12 గంటలు చేపించుకొని జీతం 18,000 ఇస్తున్నారు। కావున దీని మీద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కంపెనీల ద్వారా పనికి సరిపడా జీతం ఇప్పియాలి, అంతే ఏదో పని చేస్తున్నాళ్ళే అని ఇది చేసుకుంటా పోతే చాలా మంది పిల్లలు, యువత దేశవ్యాప్తంగా హార్ట్ అటాక్, గుండెపోటుతో చనిపోతున్నారు, పని భారం ఎక్కువయ్యే చనిపోతున్నారు। ఈ జీవోని కూడా రద్దు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం। జీవో నంబర్ వచ్చి 27/31/2016లో ఈ సిస్టమ్ ని మార్చేస్తున్నారు। తర్వాత ఈ రిజిస్ట్రేషన్ జీవో నంబర్ కూడా 9, ఈ రెండింటిని తీసేసి వాళ్లకు తనిఖీ చేయలేకున్నట్లు పెట్టినారు। కార్మిక శాఖ అనేది ఎవరిని టచ్ చేయరాదు। తర్వాత సేల్ ట్యాక్స్ వాళ్ళు కూడా తనిఖీ చేయడానికి వీల్లేదు, పై నుంచి ఆర్డర్ వస్తేనే మేము తనిఖీ చేయాలి సార్, లేకుంటే చేయడం లేదంటున్నారు। గవర్నమెంట్ వచ్చి ప్రజల మీద ఇంటి పన్ను, నీటి పన్ను, రిజిస్ట్రేషన్ పన్ను, వీళ్ళ మీదే ప్రజల మీదే భారం వేస్తుండదు। అట్లా కాకుండా కార్మికులకు సరైన పనికి సరైన జీతం ఇప్పించే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకొని కార్మిక వ్యవస్థను పటిష్టం చేయాలని నేను కోరుతున్నాను। నా పేరు నసీరుద్దీన్ పటేల్, మాజీ ప్రభుత్వ ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ అడ్వైజర్ కమిటీ మెంబర్, ఆదోని, కర్నూలు జిల్లా।